ఉగాది షడ్రుచుల పండుగ. జీవితంలో ఉన్న అన్ని రుచులను ప్రతిబింబించే ఈ పండుగ తెలుగువారికి ప్రత్యేకం. ఈ తెలుగుదనం ఉట్టిపడే ఈ పండుగ ప్రత్యేకం ఏమిటంటే ఈరోజు మనకున్నారు మన అతిథి గజల్ శ్రీనివాస్ గారు. ఉగాది షడ్రుచుల పండుగ కాబట్టి ఆ షడ్రుచులు జీవితంలో ఎలా ప్రతిబింబిస్తాయో ఆయన పాటల నుంచి మనము తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్. నమస్కారం అండి, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి పండుగ, తెలుగుదనం ఉట్టిపడే పండుగ. మరి మీ పాటల్లో ఎలా దాన్ని ప్రతిబింబిస్తారు? ఉగాది ఎలా మీరు ప్రారంభిస్తున్నారు? ఈ పండుగతోటి ఈ చాంద్రమాన సంవత్సరం అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని జాన్యువరి 1 చెప్పుకుంటాం. అచ్చ తెలుగులో పచ్చిగా ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు చాలామంది ఉగాది రోజున కూడా హ్యాపీ న్యూ ఇయర్ బ్రదరు అంటారు. కానీ కనీసం తెలుగువాడు అన్నవాడు స్వాభిమానంతో ఈరోజు తప్పనిసరిగా ఇది శ్రీ విజయనామ సంవత్సరం కాబట్టి శ్రీ విజయ ఉగాది శుభాకాంక్షలను, శ్రీ విజయ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరీ పలకడం కష్టమైతే ఉగాది శుభాకాంక్షలను చెప్పుకుంటే ఆనందంగా ఉంటుంది. ఉగాది షడ్రుచులతో ఉన్నదే కాకుండా ఆ షడ్రుచులలో కోపం, క్రోధం, లోభం, ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జయించి మనిషి ఋషిలాగా మారి ముందుకెళ్ళే ఒక సాధన ఇవాళ నుంచే ప్రారంభం కావాలని హైందవ ధర్మంలో చెప్తూ ఉంటారు. ఉగాది 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 తెలుగుల పండుగ ఉగాది. ఉగాది 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 తెలుగుల వెలుగుల ఉగాది, తెలుగుల వెలుగుల ఉగాది. తెలుగుల ముంగిట నూతన వచ్చుర పండుగ శోభ ఉగాది. మమతల వెంబడి మనసులు కలిసే వెలుగుల పండుగ ఉగాది. ఉగాది 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 తెలుగుల వెలుగుల ఉగాది. జీవితం అంటే తీపి చేదుల కలయిక అని చాటే ఉగాది. ఉగాది అంటే కేవలం సంతోషమే కాదురా, జీవితంలో కాస్త చేదు వస్తుంది. దాని సమదర్శనంతో ఆలోచించు. కృష్ణుడు చెప్పాడు, ఆ స్థితప్రజ్ఞత సమదర్శనం ఉండాలి. తీపిని ఎంత హాయిగా ఆనందిస్తావో వచ్చే బాధను కూడా అంత హాయిగా స్వీకరించి ఆ స్థితిలో ఉండాలి, సమదర్శనం స్థితి. అది ఉగాది రోజునే నీకు చెబుతూ ఉంటుంది. రెండు ఒక్కలా నువ్వు ఎలా ఆస్వాదిస్తున్నావో అట్లా ఆస్వాదించు బాసు అని చెప్తుంది అనమాట. జీవితం అంటే తీపి చేదుల కలయిక అని చాటే ఉగాది. భవితకు పెద్దల ఆశీస్సులు ఒక వరమని చాటే ఉగాది. ఆ రోజు ఉగాది పచ్చడి మన ఇంట్లో కూర్చుని మనం ఒకడే ఎదురు ముగ్గురు తినేయడం కాదు. అమ్మ, నాన్న, తాతయ్య, బంధాలు, అనుబంధాల మధ్య ఉగాది పచ్చడి తినాలి. జీవితం అంటే తీపి చేదుల కలయిక అని చాటే ఉగాది. భవితకు పెద్దల ఆశీస్సులు ఒక వరమని చాటే ఉగాది. రేపటి ఆశల ఫలముల కోసం ప్రకృతి చాటిన ఉగాది. రేపటి ఆశ ఏంటి? సంతోషం, ఆనందం, శాంతిగా ఉండాలి. బాంబులు పేలని ఒక హైదరాబాదు కావాలి మనకి. ఏమంటారు? రేపటి ఆశల ఫలముల కోసం ప్రకృతి పంచిన ఉగాది. మమతకు సమతకు ముడివేసే బంధాల ఊపిరి ఉగాది. స్నేహం, సమత, మమతకి, ఇటువంటి బంధాలకి ఊపిరి పోసేలాగా ఉగాది ఉండాలని నా ఆశ, నా కోరిక. ఏదో పచ్చడి తినేసి కొత్త బట్టలు కట్టేసుకుని ఏదో పంచాంగ శ్రవణం చేసేసుకుని ఆదాయం 2, రాజపూజ్యం 8, వ్యయం 5, ఆదాయం అలా చెప్పేసుకుని అది కాదు ఉగాది. పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళు శుద్ధులు చెప్తుంటే అది ఉగాది. సో ఈ తెలుగుదనం ఉట్టిపడేలా అసలు అంటే పండుగలు ఎంతవరకు మనకి సహాయపడతాయంటారు? పండుగలు చేసుకోవటం ఎంతవరకు ముఖ్యమని మీరు భావిస్తారు? పొరుగుళ్ళే పొరుగు దేశం అయిపోయినటువంటి ఈ ప్రపంచంలో అడవుల కోసం ఎందుకు వెతుకులాట? మా మహానగరానికి రా, ఇక్కడ మనిషికి మనిషికి మధ్య అడవి ఉంది అన్నాను. ఎవరు మాట్లాడుకోవడం లేదండి.
ఆత్మీయతలు లేవు, బంధాలు లేవు, అనుబంధాలు లేవు. రియల్ ఎస్టేట్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ రియలిస్టిక్స్ ఫీలింగ్స్ లేవండి. ఇద్దరు ముగ్గురు కూర్చుంటే డబ్బులు అక్కడ సైట్ కొన్నావా, ఇక్కడ సైట్ కొన్నావా అని అడుగుతున్నారు తప్ప బాల్యం గురించి మాట్లాడుకోవడం, చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేసి మాట్లాడుకోవడం, మన చిన్నప్పుడు బాల్య స్నేహితుల గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ పోయాయండి. దూరాలు పెరిగిపోయాయి మనుషుల మధ్య, చుట్టాలు కలవడం లేదు. పండగల్లో అండి అందరూ కలుస్తారు. గ్రామాల్లో ఇంకా పండగ ఇంకా వికసిస్తుందంటే కారణం ఏంటంటే ఊరంతా చక్కగా డెకరేట్ చేసుకుంటారు, తోరణాలు కడతారు, మామిడి పళ్ళు అన్నీ ఇలా వేలాడదీస్తారు, మామిడాకులు, మామిడి చిగుర్లు కనిపిస్తుంటాయి, మామిడి తోరణాలు కనిపిస్తుంటాయి. పండగ వాతావరణం అంటే ఇది ఒక డెకరేషనే కాదు, మనుషుల్లో ఒక ఆనందం. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంకా సంపద అందరి దగ్గర ఉంటుంది. ఈ 2-3 నెలలు డబ్బులు ఉంటాయి అందరి దగ్గర. పల్లెటూళ్ళు ఈ వ్యవసాయం సాయం చేస్తుంది కాబట్టి ఆ ఫలసాయాన్ని అందరూ కూడా ఆనందపడుతూ చాలా గొప్పగా కొత్త బట్టలు కట్టుకుని వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి బట్టలు పెట్టి ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకుని ఇల్లంతా డెకరేట్ చేసుకుని ముగ్గులు పెట్టుకుని చుట్టాలందరూ వస్తారు. ఉగాది పండుగ అంటే తెలుగు పండుగ కాబట్టి ఆ రోజు ధోతి కట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉంటారు. కానీ ఇవాళ పండగ అని అనగానే అదేదో స్పెషల్ ఈవెంట్. ఆరామాల్లోంచి శిల్పారామాల్లోకి వెళ్ళిపోయింది మన పండుగలు. అంటే ఇవాళ పండుగల్ని మన మ్యూజియంస్లో పెట్టుకుని సంక్రాంతి అంటే ఇలా ఉండేది, ఉగాది అంటే ఇట్లా ఉండేది. నిజంగా ఆ పరిస్థితి వస్తుందంటారా? భయం వేస్తుందండి చూస్తుంటే. ఇప్పుడు దీపావళిలో ఆ రోజున క్రాకర్స్ కాల్చేది తగ్గిపోయింది. అంటే దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితిని ఎంతమంది ఆ గోగు పూలతోటి ఆకులతో కొట్టుకుని చేసుకుంటున్నారు ఇవాళ. అసలు దీపావళి ముందు 4-5 రోజుల ముందే చేసేస్తారు. అసలు ఎందుకు చేస్తున్నామంటే ఆ సమయంలో విపరీతమైనటువంటి దోమలు వచ్చేసేసి పురుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రకృతిని క్లీన్ చేసుకోవడం కోసం దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఉగాది పండుగ ఏంటంటే ఇక్కడి నుంచి చాంద్రమానం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి మంచి ఆలోచనలు రావాలి. వేదాలు ఏం చెప్తున్నాయంటే దశ నుంచి కూడా మంచి ఆలోచనలు రావాలని చెప్తున్నాయి. అటువంటప్పుడు ఈ ఉగాది రోజునే ఒరే నాన్న సైకలాజికల్గా కూడా మనకి చెప్పడం అన్నమాట. కష్టాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు అన్నీ ఉంటాయరా, దీన్ని ఎలా అయితే సమదర్శనంతో తీసుకుంటున్నావో ఇలా నీ జీవితం అంతా ఇట్లా ఉండని మనకి ఫిలసాఫికల్గా చెప్తుంది, ఆధ్యాత్మికంగా. ఆ భావంతోనే మనం పచ్చడి చేస్తాం. అదే చెప్పేదండి. అందులో వేప నోట్లో పెట్టుకుంటాం, చేదుగా ఉంటుంది. కానీ ఇవాళ చక్కగా మనం తేనె వేసుకుని, చెరుకు రసం వేసుకుని, వీటిలన్నిటినీ వేసుకుని మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుంటే అంటే ఇంత ఆనందం ఉంటే ఆ వచ్చే చేదు కూడా నీకు చేదు అనిపించదు. అంటే ఆ ఆనందం ఎలాగా అంటే పండగలో స్నేహితుల్ని కలవడం వలన, పండగలో నీ ప్రియమిత్రుల్ని కలవడం, పండగలో నీ బంధాలు, అనుబంధాలు, నీ బంధువుల్ని కలవడం, ఆత్మబంధువుల్ని కలవడం, పైగా ఒకరికొకళ్ళు ప్రేమించేసుకుంటూ కాదు, చేసిన తప్పుల్ని క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ ముందుకెళ్ళేలాగా ఉండేటువంటి ఒక మంచి అందమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. తట్టు పంచాంగ శ్రవణం, ఈ వార ఫలాలు లాగా, మాస ఫలాలాగా మొత్తం సంవత్సర ఫలాలు కూడా చెప్తారు. నాయన ఈ నక్షత్రం ఎట్లా ఉంటుంది, ఈ నక్షత్రం ఎట్లా ఉంటుంది, నువ్వు మానసికంగా సిద్ధపడి ఇక్కడి నుంచి ఈ సంవత్సరం పాటు ప్రయాణం చేయరా అని చెప్తారు. ఇది ఒక మంచి వాతావరణం అండి. మరి పెద్దలు ఎందుకు పెట్టారు? ఈ ఉగాది చాలా అద్భుతమైనటువంటి పండుగ. తెలుగు సాంప్రదాయాల్లో పండుగలన్నీ ఒక సందేశాన్ని ఇస్తూ వస్తూ ఉంటాయి. కానీ నిజంగా ప్రజలు అంటే మనమే ఆ సందేశాన్ని ఎంతవరకు తీసుకుంటున్నాం అనుకుంటున్నారు? పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టేస్తారు, హాస్టల్లో ఉంటారు, పిల్లలకి పండుగలు తెలియవు. అమ్మా నాన్నలతో జరుపుకునే పండగ, అమ్మమ్మలతోటి నాన్నమ్మలతో జరుపుకునే పండగ ఇంకా గొప్ప పండగ. అమ్మమ్మలేమో ఓల్డేజ్ హోముల్లో, నాన్నమ్మలు తాతయ్యలు, పిల్లలేమో హాస్టల్లో, వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగాలు. ఇంకా పండగలు ఏముంటాయండి, అవి దండగలు. ఇప్పుడు ఇవాళ పండగలు లేవు. ఎంత గొప్పగా చేసుకుంటున్నావా అని చెప్పుకోవడానికి పండగలు చేసుకుంటున్నారు తప్ప పెళ్ళిళ్ళు కూడా ఇవాళ ఎంత గొప్పగా చేస్తున్నాం, పరేడ్ ఆఫ్ వెల్త్, ఇంత డబ్బు ఉందని చూపించుకోవడానికి పెళ్ళిళ్ళు చేస్తున్నాం తప్ప ఒక పరస్సు ఇంకొక పరస్సుని పెళ్లి చేసుకున్నట్టుగా ఉంటుంది తప్ప ఒక మనస్సు ఇంకొక మనసుని పెళ్లి చేసుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు ఎక్కడ కూడా. దృశ్యాలు ద పరేడ్ ఆఫ్ వెల్త్ చూపిస్తున్నారు. పండగల్లో కూడా పరేడ్ ఆఫ్ వెల్త్ కాదు, పరేడ్ ఆఫ్ ఎఫెక్షన్స్. అది ఆత్మీయతల్ని, అనుబంధాలని స్పృశించేలాగా, సృజించేలాగా ఉండాలి తప్ప. ఇది శ్రీ విజయనామ సంవత్సరం. ఇందాక రసరాజు గారు ఒక మంచి పద్యం రాశారు, శ్రీ విజయము చేసినది. ఇవాళ ఉగాది, శ్రీ విజయనామ సంవత్సరం. శ్రీ విజయము చేసినది వర్షించునింకా అమృతము,
వసుధాస్థలికి స్వప్నములు పండి పచ్చని చరిత్ర లిఖింపబడును. తెలుగు భాష వరించు విజయోత్సవములు శుభము. శ్రీ విజయం వచ్చింది, అంతా కూడా అమృతం నిండాలి, అంతా కూడా పచ్చగా ఉండాలి ప్రపంచం అంతా కూడా. తెలుగు భాష మరింతగా పరిమళించాలని ఈ శ్రీ విజయనామ సంవత్సరంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, మనకి చాలా కష్టాలు ఉన్నాయి, ముఖ్యంగా హైదరాబాదు, తిరుపతి, వైజాగ్. ఇప్పుడు మన ప్రేక్షకులు చూస్తున్న ప్రేక్షకులకి తెలిసేలాగే చెప్తున్నా, చాలా ఎండేమో కొండలు బద్దలు కొట్టేసేలా ఉంటుంది, కొండలు బద్దలైపోయేలాగా. కనీసం శ్రీ విజయనామ సంవత్సరాన్ని అడుగుతున్నాను అనమాట. నీటికెటువంటి లోటు కనిపించనప్పుడు, కరెంట్ ఉంటే నీళ్ళు పట్టుకోవచ్చు, కరెంట్ ఉండడం లేదనమాట. నీటికెటువంటి లోటు కనిపించనప్పుడు, మంచి విద్యుత్తు మసలినప్పుడు, గజలుతో ప్రజావాహిని కదలినప్పుడు, నా గజలుతో ప్రజావాహిని కదలినప్పుడు, తెలుగు తల్లికి అవే ఉగాది వెలుగు పూలు. నీటికి ఏ అద్దడి లేకుండా, విద్వత్తుకి ఎటువంటి లోపము కలగకుండా అవి బాగా మసలగలిగినప్పుడు, నా గజలతో జనవాహిని నడిచినప్పుడు, ఆ తెలుగు తల్లి సెగలో పూలు ఉగాది పండుగ అంత వేడుకగా ఉంటుందన్నది నా కోరిక.